వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ బడ్జెట్ 2026-27లో ఒక 10 హైలైట్స్ ఉన్నాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ టాప్ 10 హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొత్తం బడ్జెట్ మీద చాలా పాయింట్స్ ఉండొచ్చు, వాటిని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కానీ టాప్ 10 హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి అందరూ తెలుసుకొని ఉండాలి. ఎడ్యుకేషన్కి ఎక్కువగా ప్రాథమికమైనటువంటి ప్రథమపీట వేశారండి. ఎడ్యుకేషన్ కోసం 32,308 కోట్లు కేటాయించారు. దాంట్లో తల్లికి వందనం స్కీమ్కి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి మదర్కి ఇస్తారు. ఒక్క చిల్డ్రన్ అనేం లేదండి, ఒక మదర్కి ఎంతమంది చిల్డ్రన్ ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తారు. మనబడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు కల్పించడం కోసం 1,500 కోట్లు కేటాయిస్తున్నారు. పెన్షన్స్ వచ్చేసి వీటి కోసం 27,719 కోట్లు ఖర్చు చేస్తారంట. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే పెన్షన్ మంత్లీ 4,000 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇంతకుముందు 3,000 ఉండేది. ఫార్మర్స్ కోసం అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం 6,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇన్నోవేషన్ అండ్ వెల్త్, ఏపీ వెల్త్ ఫండ్ని క్రియేట్ చేశారు. 100 crore సీడ్ ఫండ్. ముఖ్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద వర్క్స్ జరుగుతున్నాయి. క్యాపిటల్ సిటీ కోర్ డెవలప్మెంట్ కోసం 6,000 కోట్లు కేటాయించారు. 97 పెండింగ్ వర్క్స్ని కంప్లీట్ చేయడానికి దీంట్లో 57,000 కోట్లని అదనంగా మంజూరు చేయడం జరిగిందనమాట. సో ఈ 57,000 కోట్లతో 97 పెండింగ్ వర్క్స్ జరుగుతాయి. ఉమెన్స్ వెల్ఫేర్ విషయానికి వస్తే 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ని ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని దీపం 2.0 స్కీమ్ అన్నారు. అండ్ స్త్రీ శక్తి ఫ్రీ బస్ ట్రావెల్ని ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దాన్ని స్త్రీ శక్తి స్కీమ్ అన్నారు. హెల్త్ కేర్ విషయానికి వస్తే హెల్త్ డిపార్ట్మెంట్కి 19,306 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ కోసం 4,000 కోట్లు. అంటే మనకి ఆరోగ్యశ్రీనే ఎన్టీఆర్ వైద్య సేవ అని పిలుస్తున్నాము ఇప్పుడు మనం. పోలవరం ప్రాజెక్టు కోసం 6,105 కోట్లు, అదర్ డ్యామ్స్ నిర్మించడం కోసం 10,000 కోట్లు కేటాయించారు. 20 లక్షల జాబ్స్, 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇంద్రధనస్, ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. డిసేబుల్డ్ పర్సన్స్, ఎవరైతే అంగవైకల్యం ఉన్న వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమే ఇంద్రధనస్. వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్లో ఇది పాల్పంచుకుంటుంది. ముఖ్యంగా ఫ్రీ బస్ ట్రావెల్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎకనామిక్ ఇంజన్స్గా వైజాగ్, అమరావతి, తిరుపతిని పేర్కొన్నారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అర్బన్ సిటీస్. వీటిలో ముఖ్యంగా వైజాగ్ ఎకనామిక్ రీజన్కి 28,000 కోట్లు, దాంట్లో ప్రత్యేకంగా మెట్రో రైల్ డెవలప్మెంట్కి. ఇది టాప్ 10 హైలైట్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.